సనాతన ధర్మాన్ని మరి పరిరక్షించడం కోసం భారతీయులందరూ కూడా మరి ఒకటి కావాల్సిందిగా దళిత హిందూ పరిషత్ DHP విజ్ఞప్తి చేస్తోంది. 500 సంవత్సరాల అయోధ్య రామమందిర నిర్మాణ మరి ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి మరి ఎదురుచూస్తున్నటువంటి భారతీయుల కలలు నెరవేరినటువంటి ఈ సందర్భంలో జనవరి 22వ తేదీన జరిగేటువంటి అయోధ్య రామమందిర నిర్మాణ ప్రతిష్టాపన కార్యక్రమం రోజున మరి సోమవారం రోజు వస్తూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మన భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి మరి భారతీయుల ఆత్మగౌరవం ఇది, భారతీయ హిందూ మరి సమాజం యొక్క ఆత్మగౌరవం ఇది. జనవరి 22వ తేదీన తప్పనిసరిగా అది మరి ఒక జాతీయ సెలవు దినంగా ప్రకటించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారతీయులు, భారతీయ సమాజం ఈ దేశానికి మరి యుగ పురుషుడైనటువంటి శ్రీరాముడి మరి అయోధ్య రామమందిర నిర్మాణ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం రోజున భారతీయులందరికీ మరి సెలవు దినంగా ప్రకటించినట్లయితే ఆ రోజు మనము ఘనమైనటువంటి పూజలు చేసుకునేటువంటి ప్రతి భారతీయ కుటుంబం లోపల ఆ రోజు ఒక వెలుగులు నిండినటువంటి రోజుగా దయచేసి ఈ దేశ ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారు దయచేసి జాతీయ సెలవు దినంగా ప్రకటించాల్సిందిగా దళిత హిందూ పరిషత్ DHP విజ్ఞప్తి చేస్తోంది. శ్రీరామ రామేతి రమే రామో మనోహరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణమే. జనవరి 22వ తారీఖు నాడు ఈ భారతదేశంలో ఒక భారతీయులకు గొప్ప పండుగ. అయోధ్య రాముడు తాను ఏదైతే పుట్టిన జన్మస్థలం అయోధ్యలో ఇంతవరకు ఈ దేశంలో పల్లెపల్లెలో కొలువుదీరిన రాముడు రామమందిర నిర్మాణం జరిగింది, కానీ తాను ఏదైతే పుట్టిన జన్మస్థలం పైన రామమందిర నిర్మాణం జరగలేదు. అది అనేక సంవత్సరాల తరబడి వివాదాస్పదంలో ఉన్న ఈ రామమందిర నిర్మాణం ఇప్పుడు జరుగుతుంది. అంటే ఈ తరంలో చూస్తున్న ప్రతి భారతీయ బిడ్డ తాను ఎంతో పుణ్యం చేసుకున్నవాడు, అదృష్టవంతుడిగా భావిస్తున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఏదైతే అయోధ్య రామమందిర నిర్మాణ అయోధ్య అక్షింతల కార్యక్రమం ఈ దళిత హిందూ పరిషత్ ద్వారా ప్రతి ఇంటికి ప్రతి గడపకి అయోధ్య అక్షింతల కార్యక్రమాలు ఆశీర్వచనాలు చేసుకుంటూ ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి వారికి కూడా అయోధ్య అక్షింతలు అందజేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ఈ శ్రీకారం చుడుతున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎందరో తరాలు, వేలాది సంవత్సరాల వాళ్ళు కూడా ఆ పుణ్యాన్ని, అంత భాగ్యాన్ని ఎవరు కూడా వీక్షించలేదు. కాబట్టి మందిర నిర్మాణంలో పాత్ర వహిస్తున్నందుకు ఒక ఉడత భక్తిగా, ఒక చిన్న ఇసుక రేణు మాదిరిగానే మనం చేసుకున్న ఈ ప్రయత్నాన్ని దాంట్లో నేను ఈ పాత్ర పోషిస్తున్నందుకు ఎంతో అదృష్టవంతుడిగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.